అందరికీ నమస్కారం. డిఫరెన్షియేషన్స్లో ఉన్న మనం ఎక్సర్సైజ్ 9Cలో ఫస్ట్ రోమన్ కంప్లీట్ అయింది, సెకండ్ రోమన్లో ఫస్ట్ బిట్ కంప్లీట్ అయింది, సెకండ్ రోమన్లో ఇవాళ మనం సెకండ్ బిట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకా సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా కంప్లీట్ చేసుకుందాం. మనం సెకండ్ రోమన్ సంబంధించిన చిన్న చిన్న బిట్స్ కంప్లీట్ చేద్దాం. సో మనకి 9C ఎస్పెషల్గా ఈ 4 మెథడ్స్కి సంబంధించిందని మీకు చెప్తూనే ఉన్నాను. ఎక్సర్సైజ్ 9C సబ్స్టిట్యూషన్ మెథడ్, లాగరిథమిక్ మెథడ్, పారామెట్రిక్ ఈక్వేషన్స్కి సంబంధించిన డెరివేటివ్స్ అండ్ ఇంప్లిసిట్ ఫంక్షన్స్. సబ్స్టిట్యూషన్ మెథడ్ మనకి చాలా చోట్ల ఎదురైంది, చేసాం మనం. లాగరిథమిక్ మెథడ్ దీనికి ముందు వీడియోలోనే మనం చేసాం. లాగరిథమిక్ మెథడ్ కూడా మనకు పరిచయం అయింది. ఇక పారామెట్రిక్ ఈక్వేషన్స్ టైం వచ్చింది ఇది. సో పారామెట్రిక్ ఈక్వేషన్స్ యొక్క డెరివేటివ్స్ని మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. బట్ ఇవి కూడా కొత్తవి కావు, ఇవి మనకు తెలిసినవే, కాకపోతే ఆ పేరు కొత్తది. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని పేరు పెట్టారు, బట్ మనం చేసేది ఏంటండి, dy/dxే. ఇక్కడ ఎక్స్కి సపరేట్ ఈక్వేషన్, వైకి సపరేట్ ఈక్వేషన్లు ఉన్నాయి. సో ఈ ఈక్వేషన్ని డెరివేటివ్ చేస్తాం, ఈ ఈక్వేషన్ని డెరివేటివ్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు టీ. ఆ తర్వాత dy/dx అని కూడా మీకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. మీరు దాని గురించి ఎవరే అక్కడ సింపుల్ అండి. చెప్పాను కదా, మెథడ్స్ పేర్లు పెట్టాడు కానీ మనం కొత్తది ఏమీ చేయం, అంత పాత విషయమే చేస్తాం. సరే, మరి దీనికి పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని పేరు ఎందుకు పెట్టారు సార్ అంటే, దీనికి ఒక చిన్న విషయం ఉందండి. ఎవరికైనా పారామెట్రిక్ ఈక్వేషన్స్ అని ఎందుకు అంటారు తెలియకపోతే నేను చెప్తాను. అది ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఉపయోగపడేది కాదు. పేరు ఎందుకు అది ఎవరికైనా తెలియకపోతే చెప్తాను. చూడండి, ఇక్కడ ఎక్స్ వై ఒక కోఆర్డినేట్ని ఫామ్ చేస్తాయండి. ఎక్స్ కామా వై ఒక పాయింట్ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ ఎక్స్ ప్లేస్లో ఇదనమాట, అంటే 3 cos t - 2 cos cube t కామా వై ప్లేస్లో ఇది 3 sin t - 2 sin cube t. సో ఇది ఒక పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది గ్రాఫ్లో. ఈ టీ వాల్యూని మీరు చేంజ్ చేసినప్పుడల్లా, అంటే టీ దగ్గర మనం వాల్యూ మారుస్తున్న కొద్దీ కొత్త కొత్త పాయింట్స్ వస్తుంటాయి. ఇప్పుడు టీ దగ్గర 30 degrees పెట్టారనుకోండి, ఇదంతా సింప్లిఫై చేస్తే మనకు పాయింట్ వస్తుంది, అది ఇక్కడ మనం లొకేట్ చేస్తాం. తర్వాత టీ దగ్గర ఈసారి యాంగిల్ మార్చుతుంది, 30 degrees 45 degrees పెట్టండి. సో ఇదంతా సింప్లిఫై చేస్తే ఒక ఎక్స్ కోఆర్డినేట్ వస్తుంది, ఇదంతా సింప్లిఫై చేస్తే ఇంకొక వై కోఆర్డినేట్ వస్తుంది. ఇప్పుడు యాంగిల్ మార్చినప్పుడు 30 degrees పెట్టినప్పుడు ఒక పాయింట్ వచ్చినట్టే, యాంగిల్ మార్చినప్పుడు ఇంకో పాయింట్ వస్తుంది. సో ఇక్కడే ఆ పాయింట్ని లొకేట్ చేస్తుంది దీన్ని. మళ్ళీ టీ దగ్గర ఈసారి 60 degrees, ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టీ దగ్గర 60 degrees పెట్టండి, ఇదంతా సింప్లిఫై చేస్తే ఒక ఎక్స్ కోఆర్డినేట్ వస్తుంది, ఇదంతా సింప్లిఫై చేస్తే ఒక వై కోఆర్డినేట్ వస్తుంది. సో ఫైనల్గా ఈ ఎక్స్ వై కోఆర్డినేట్స్ని ఇక్కడెక్కడ పెడతాం. సో అట్లా వీటన్నిటిని జాయిన్ చేస్తే మనకు ఏదో ఒక గ్రాఫ్, అది పారాబోలా కావచ్చు, సర్కిల్ కావచ్చు, రకరకాల గ్రాఫ్లు ఏదో ఒకటి వస్తాయి. అంటే ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్కి హెల్ప్ అయ్యే ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్స్ అనమాట ఇవి రెండు. ఈ టీనే ఇక్కడ మనం పారామీటర్ అంటామండి, పారామీటర్ అంటాం టీని. ఇందులో ఆ టీ చేంజ్ చేస్తున్న కొద్దీ మనకు కొత్త కొత్త పాయింట్స్ వస్తుంటే ఆ పాయింట్స్ అక్కడ లొకేట్ చేస్తూ అన్నిటిని జాయిన్ చేస్తే గ్రాఫ్ వస్తుంది. సో అలా ఎక్స్ అనే కోఆర్డినేట్కి ఒక ఈక్వేషన్ లాగా, టీలలో ఒక ఈక్వేషన్ లాగా, వైకి టీలలో ఒక ఈక్వేషన్ లాగా సెపరేట్గా రాస్తాం. సో వీటిల్లో టీ వాల్యూని మనం వేరే వేరే వాల్యూస్ మారుస్తున్న కొద్దీ కొత్త కొత్త పాయింట్స్ వస్తూ గ్రాఫ్ తయారు చేస్తాం. కాబట్టి వీటిని పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటారు. ఇక్కడ టీ పారామీటర్. ఇది మీకు డీటెయిల్గా అవసరం లేదు, ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్కి మీకు అవసరం లేదు. ఇది మనకి మెయిన్గా ఫిజిక్స్లో బాగా యూజ్ అవుతుంది. ఫిజిక్స్కి సంబంధించిన ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్ ఇది. టీ అంటే అక్కడ టైమ్గా బేస్ చేసుకొని, టీ బేస్ చేసుకొని మనం గ్రాఫ్స్ గీసేటప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్స్ కొన్ని చోట్ల వస్తుంటాయి. సరే, ఏదైనా డెరివేటివ్స్లో మనకి ఇప్పుడు డెరివేటివ్ ఎలా చేస్తే అని తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే అండి, మనం dy/dx కనుకోబోతున్నాం. dy/dx మనం డైరెక్ట్ కనుకోం. ఫస్ట్ ఈ ఈక్వేషన్ డెరివేటివ్ చేస్తాం. ఇక్కడ మీకు కొన్ని కొత్త విషయాలు కూడా చెప్తాను, చాలా జాగ్రత్త చూడండి. ఈ ఈక్వేషన్ ఎలా డెరివేటివ్ చేస్తున్నాం, అప్లయింగ్ d/dt విత్ రెస్పెక్ట్ టు టీ. ఈ ఈక్వేషన్ని బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు టీతో డెరివేటివ్ చేయాలి. ఇక్కడ టీ ఫంక్షన్స్లో ఉంది కాబట్టి. సో d/dt ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు d/dt ఆఫ్ 3 cos t - 2 cos cube t. ఇది పూర్తి చేస్తే దాని జోలికి పోదాం. d/dt ఆఫ్ x అంటే dx/dt అండి, dx/dt. మీకు గుర్తుందా, d/dx ఆఫ్ x అంటే 1 రాసేవాళ్ళం మనం. అంటే ఎక్స్ని డెరివేటివ్ చేస్తే 1 వస్తుందని కాదు అక్కడ అర్థం. ఎక్స్కి డెరివేటివ్ 1 కాదు, ఎక్స్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ 1.
అక్కడ ఈ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ సేమ్ చూసుకోవాలి మనం, ఇవి రెండు సేమ్ ఉంటేనే 1. అంతేగాని ఎక్స్కి డెరివేటివ్ 1, ఎక్స్కి డెరివేటివ్ 1, ఎక్స్కి డెరివేటివ్ 1 మీరు అలా నేర్చుకున్నారు అనుకోండి, ఇక్కడ కూడా ఎక్స్కి డెరివేటివ్ 1 అని రాస్తారు. నో, ఎక్స్కి డెరివేటివ్ 1 కాదు, ఎక్స్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అయితేనే డెరివేటివ్ 1. అంటే వీళ్ళిద్దరు సేమ్ ఉంటేనే 1. అంటే ఇప్పుడు d/dt ఆఫ్ t ఉందనుకోండి, ఇది కూడా 1. d/dt ఆఫ్ t 1 అట్లా. సో ఇది డెరివేటివ్ dx/dt అంతే. సో ఇక్కడ లోపలికి డెరివేటివ్ సపరేట్గా అప్లై చేస్తాం కదా సబ్ట్రాక్షన్. సో d/dt ఆఫ్ 3 cos t మైనస్ d/dt ఆఫ్ 2 cos క్యూబ్ t. d/dt ఆఫ్ 3 cos t, 3 బయటకు వచ్చేస్తుంది, cos tకి డెరివేటివ్ మైనస్ sin t. ఇక్కడ మళ్ళీ మీరు ఇంటర్నల్ డెరివేటివ్ చేస్తారా టీకి? అవసరం లేదు, ఎందుకంటే మనం చేస్తుంది విత్ రెస్పెక్ట్ టు టీనే, ఇక్కడ ఉన్నది టీనే. సో రెండు సేమ్ ఉన్నప్పుడు ఇంటర్నల్ డెరివేటివ్స్ అవసరం లేదు. ఇంటర్నల్ డెరివేటివ్ ఎప్పుడు చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ఉందనుకోండి, ఇది టీ అనుకోండి, వేరే వేరే ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్స్ ఉండాలి కదా, ఎక్స్ టీ ఉంది కదా, అప్పుడు టీ వరకు సపరేట్ డెరివేటివ్ చేస్తాం. సో ఇక్కడ టీనే ఉంది కాబట్టి ఈ టీని ఇంటర్నల్ డెరివేటివ్ చేయాల్సిన అవసరం లేదు. చేయొచ్చు, చేసినా ఉపయోగం లేదు, 1 వస్తుంది ఎట్లాగో. d/dt ఆఫ్ టీ చేయండి, 1 ఎలా వచ్చేది, అందుకని చేయాల్సిన అవసరం లేదు. సో 3 cos tకి డెరివేటివ్ 3 × మైనస్ sin t మైనస్ ఇక్కడ కూడా 2 బయటకు రాసేయండి. చెప్పండి, కాస్ క్యూబ్ టీని మీరు ఎలా చూస్తారు అంటే కాస్ టీ హోల్ క్యూబ్ లాగా చూస్తాం. అంటే ఎక్స్ క్యూబ్, d/dt ఆఫ్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ క్యూబ్కి డెరివేటివ్ ఏమొస్తుంది? 3 × cos స్క్వేర్ టీ, అంటే 3 ముందుకు వస్తుంది, cos పవర్ 3 - 1 అంటే 2t. సో 3 cos స్క్వేర్ టీ. అండ్ మరి ఎక్స్ కాదు కదా, ఇక్కడ టీ కాదు కదా, ఉంది కాస్ టీ కదా. సో కాస్ టీని ఇంటర్నల్ డెరివేటివ్ చేస్తాను, d/dt ఆఫ్ కాస్ టీ. టీ ఫంక్షన్స్లో ఉంది, ఇక్కడ కూడా టీ ఉండాలి కానీ టీ లేదు, కాస్ టీ ఉంది. సో కాస్ టీని సెపరేట్గా డెరివేటివ్ చేస్తాం. మైనస్ 3 sin t మైనస్ 6 cos స్క్వేర్ టీ, కాస్ టీకి డెరివేటివ్ మళ్ళీ మైనస్ sin t వస్తుంది, ఆ మైనస్ ఇక్కడ పడేస్తాను నేను, ప్లస్ అయిపోతుంది, sin t cos స్క్వేర్ టీ. ఓకే, దీని డెరివేటివ్ అయిపోయింది, -3 sin t, 2 × 3 = 6. ఇక్కడ మైనస్ వస్తుంది, ఆ మైనస్ ఇక్కడ మైనస్తో ప్లస్ చేసేసాను, కాస్కి డెరివేటివ్ సైన్, కాస్ స్క్వేర్ అక్కడ రాసేసాను. సో ఇప్పటివరకు మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటి? dx/dt. అలాగనే ఈ ఈక్వేషన్ని కూడా మనం విత్ రెస్పెక్ట్ టు t డెరివేటివ్ చేద్దాం. మనం ఈ మోడల్ ప్రాబ్లము ఒకటి చేసాం, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ y, డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు g ఆఫ్ x అని మనం ప్రాబ్లం చేసాము, ఆ మోడల్లో వస్తాయి. సో y = 3 sin t మైనస్ 2 sin క్యూబ్ t. చలో d/dt ఆఫ్ y, బోత్ సైడ్స్ d/dt, d/dt ఆఫ్ 3 sin t మైనస్ 2 sin క్యూబ్ t. d/dt ఆఫ్ y అంటే dy/dt ఈక్వల్ టు, ఒక్కొక్కటి డెరివేటివ్ చేద్దాం, d/dt ఫర్ 3 sin t మైనస్ d/dt ఫర్ 2 sin క్యూబ్ t. 3 sin tకి డెరివేటివ్ 3 cos t. సో 3కి డెరివేటివ్ ఉండదు, sin tకి cos t డైరెక్ట్ రాసేసారు, మైనస్ 2 ముందుకు వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. sin క్యూబ్ టీకి మనం ఏం రాస్తాం? 3 × sin స్క్వేర్ టీ అని రాస్తాం. ఎక్స్ క్యూబ్ అనుకుంటే 3x² లాగా. సో 3 ముందుకు వస్తుంది, sin పవర్ 2 మాత్రమే ఉంటుంది. అండ్ ఈ sin టీని ఇంటర్నల్ డెరివేటివ్ చేస్తాం, d/dt ఆఫ్ sin t. నేను కొద్దిగా స్కిప్పింగ్ మొదలు పెట్టాను, అంటే డీటెయిల్డ్గా ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు కూడా చికాకు వస్తుంది, 2-3 వీడియోలు చూసి చెప్పింది చెప్పటం. సో ఒకవేళ కొత్తగా ఈ వీడియో వింటున్న వాళ్ళైతే ప్రీవియస్ వీడియోలు నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంటర్నల్ డెరివేటివ్స్, అందుకని నేను ఇక్కడ డైరెక్ట్ రాస్తాను. 3 cos t మైనస్ 2 × 3 = 6 sin స్క్వేర్ t, sin tకి డెరివేటివ్ cos t కదా. సో dy/dt వచ్చింది, dx/dt వచ్చింది. మనం కనుకోవాల్సింది ఏంటి? dy/dx. సో ఇది మీకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ రాస్తున్నాను. dy/dx కెన్ బి రిటన్ యాజ్ dy/dt by dx/dt.
మ్యాథమెటికల్గా మనం ఆలోచిస్తే ఇక్కడ dt క్యాన్సిల్ అయింది అనుకోవచ్చు మీరు. సో dt క్యాన్సిల్ అయితే మిగిలేదు dy/dxే కదా. సో అట్లా dy/dxని యాక్చువల్గా dy/dt/dx/dt అని స్ప్లిట్ చేయొచ్చు. సో dy/dt అంటే వచ్చిన అక్కడ ఫంక్షన్ 3 cos t మైనస్ 6 sin square t cos t బై dx/dtకి ఇక్కడ వచ్చింది మైనస్ 3 sin t ప్లస్ 6 sin t cos square t. దీన్ని ఏదైనా సింప్లిఫై చేయొచ్చో ఆలోచిద్దాం. పైన 3 cos t కామన్ తీద్దాం. 3 cos tని కామన్ తీస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు, సింప్లిఫై చేసుకుని పోదాం. ఏదైనా సింప్లిఫైడ్ ఆన్సర్ వస్తే మనం చేసిన పనికి ఉపయోగం అన్నట్టు. ఇక్కడ 1 ఉంటుంది మైనస్ ఇక్కడ 2 sin square t బై ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే 3 cos tని కామన్ తీద్దాం. కింద కూడా 3 cos tని కామన్ తీసి ఈ పాజిటివ్ టర్మ్లో ఏం మిగులుతుందో రాస్తాను నేను. 3 cos t కాదు సారీ 3 sin tని కామన్ తీద్దాం. ఇక్కడ 3 sin t ఈ టర్మ్లో ఏం మిగులుతుందో ఫస్ట్ వస్తాను. పాజిటివ్ టర్మ్ కదా, 3 కామన్ తీస్తే 2 మిగులుతుంది, cos square t మిగులుతుంది మైనస్ ఇక్కడ 1 మిగులుతుంది. సో మీకు ఈ ఫార్ములా కనెక్ట్ అవుతుందో లేదో తెలియదు. సో cos t/sin t ఎలాగో cot t, ఇది మీకు తెలిసిందే. cot t, అయ్యో cot 2 tలు అయినాయి, cot t అది. ఇవి 2 క్యాన్సిల్ అండి, అయిపోయింది ఆన్సర్. ఎలా క్యాన్సిల్ అయిందో తెలుసా? 1 మైనస్ 2 sin square t ఈజ్ నన్ అదర్ దాన్ cos 2t. cos 2tకి ఫార్ములా ఇది, cos 2θ అనుకోని. టీలు అంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్. cos 2θకి ఒక ఫార్ములా మీకు ట్రిగనామెట్రీని మెన్షన్ చేశాను. cos 2θకి 3 ఫార్ములాలు ఉంటాయి. మెయిన్ ఫార్ములా ఒకటి, దాని నుంచి తయారైన పిల్ల ఫార్ములాలు 2 ఉంటాయి. ఆ పిల్ల ఫార్ములాలే వీళ్ళిద్దరూ ఒక ఫార్ములాకి సంబంధించిన వాళ్ళే. cos 2tకి ఇది ఫార్ములానే, cos 2tకి ఇది ఫార్ములానే. ఇది సైనుల్లో ఫార్ములా, ఇది కాసుల్లో ఫార్ములా. సో ఇప్పుడు దీని బదులు cos 2t రాయొచ్చు, దీని బదులు కూడా cos 2t రాయొచ్చు. అప్పుడు 2 క్యాన్సిల్ అవుతాయి. అంటే వీళ్ళిద్దరు సేమే, ఒక ఫార్ములా సంబంధించిన వాళ్ళు, అందుకని క్యాన్సిల్. సో 3 క్యాన్సిల్, cos t/sin t cot t. కథం. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం పదండి. సరే, సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఇది, y ఈక్వల్ టు ఈక్వేషన్ ఇది, పారామెట్రిక్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇది. దీన్ని డెరివేటివ్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు t. dx/dt ఈక్వల్ టు d/dt ఆఫ్ 3at/1 ప్లస్ t క్యూబ్. dx/dt ఈక్వల్ టు దీని డెరివేటివ్ ఎలా సాగాలి? u/v రూల్ హెల్ప్ తీసుకుందాం. u/v రూల్. సో vని పక్కన పడేస్తాం ఫస్ట్, 1 ప్లస్ t క్యూబ్ని పక్కన పడేస్తాం. డెరివేటివ్ ఫర్ 3at మైనస్ ఈసారి న్యూమరేటర్ పక్కన పడేస్తాం 3atని, డెరివేటివ్ ఫర్ d/dt ఫర్ 1 ప్లస్ t క్యూబ్. మొత్తానికి డివైడెడ్ బై 1 ప్లస్ t క్యూబ్కి హోల్ స్క్వేర్, డినామినేటర్కి స్క్వేర్. ఇది u/v రూలు. 1 ప్లస్ t క్యూబ్ ఇంటూ డెరివేటివ్ 3atకి డెరివేటివ్ 3a. 3a కాన్స్టెంట్ బయటకు రాస్తాం, tకి డెరివేటివ్ 1, t సేమ్ కాబట్టి 1 మైనస్ 3at ఇంటూ d/dt ఆఫ్ 1 ప్లస్ t క్యూబ్ ఏమవుతుందంటే 1 0 అయిపోతుంది, 1కి డెరివేటివ్ ఉండదు. t క్యూబ్కి 3t² బై 1 ప్లస్ t క్యూబ్ హోల్ స్క్వేర్. సో పైన సింప్లిఫికేషన్కి మీరు ఏదన్నా చేయగలుగుతారా? సింప్లిఫికేషన్ అంటే చేద్దాం. సో 3a ఇంటూ 1 3a, తెలీదు నేను చేస్తున్న సింప్లిఫికేషన్ ఉపయోగపడతా లేదా, నేను చేసుకుంటూ పోవటమే. 3at క్యూబ్ మైనస్ 3 3s are 9at క్యూబ్. 3 3s are 9at క్యూబ్. ఓకే, t క్యూబ్ at క్యూబ్ టర్మ్స్ సేమ్ వచ్చినాయి కదా. ఓకే, సింప్లిఫికేషన్ ఉపయోగపడ్డది. హోల్ స్క్వేర్. సో ఇదేమవుతుంది 3a మైనస్ 6at క్యూబ్ అవుతుంది, హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ t క్యూబ్ హోల్ స్క్వేర్. కథం అంటే అయిపోయింది. సో ఇదంతా ఎవరు? dx/dt.
సేమ్ ఇట్ సైడ్ ఈక్వేషన్ y ఈక్వల్ టు 3at స్క్వేర్ బై 1 ప్లస్ టీ క్యూబ్ని కూడా dy బై dt ఈక్వల్ టు d బై dt ఆఫ్ క్వశ్చన్ 3at స్క్వేర్ బై 1 ప్లస్ టీ క్యూబ్ u బై v రూల్ దీన్ని కూడా అప్లై చేయండి. డినామినేటర్ని పక్కన పడేసి న్యూమరేటర్కి 3at స్క్వేర్ మైనస్ న్యూమరేటర్ని పక్కన పడేసి న్యూమరేటర్కి 3at స్క్వేర్ న్యూమరేటర్కి డెరివేటివ్ న్యూమరేటర్ పక్కన పడేసి డినామినేటర్కి డెరివేటివ్ 1 ప్లస్ టీ క్యూబ్ మొత్తం డివైడెడ్ బై 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్. వెరీ గుడ్. ఇక డెరివేటివ్ చేద్దాం జాగ్రత్తగా. 1 ప్లస్ టీ క్యూబ్ ఇంటూ 3at స్క్వేర్కి డెరివేటివ్ 3a కాన్స్టెంట్ అలానే ఉంటుంది. టీ స్క్వేర్కి డెరివేటివ్ 2t తర్వాత ఇంటూ చేద్దాం. 3 2 6 తర్వాత మైనస్ 3at స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ టీ క్యూబ్కి డెరివేటివ్ 2t స్క్వేర్ 3t స్క్వేర్ 1కి 0 అవుతుంది, 3 ముందుకు వస్తుంది, టీ స్క్వేర్ అవుతుంది బై 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్. సో ఇది మీరు 3 2 680 అనే అనుకోండి. 680 ఇది 3 2 680 680 1 680 ప్లస్ 680 ఇంటూ టీ క్యూబ్ 6a t పవర్ 4 680 ఇంటూ టీ క్యూబ్ 6a t పవర్ 4 మైనస్ ఇక్కడ 3 3s are 9 a t పవర్ 4 బై 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్. సో ఫైనల్గా 680 ఇది సబ్ట్రాక్ట్ చేయొచ్చు మైనస్ 3at పవర్ 4 వస్తుంది బై 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్. సో సెపరేట్ డెరివేటివ్స్ అయితే అయిపోయినాయి. ఇక మనం ఏం చేయాలి? dy బై dx చేయాలి. dy బై dx చేయటం అంటే ఇక్కడ చేస్తాను నేను, ఇది చేస్తాను. సో dy బై dx ఎలా వస్తుంది? ఇక్కడ మనకి ముందు dy బై dtని dx బై dtతో డివైడ్ చేస్తే వస్తుంది. dy బై dt అంటే ఇదే కదా. సో ఇది రాస్తాను. రాసేటప్పుడు ఇక్కడ న్యూమరేటర్లో నేను కామన్ టేకింగ్ చేస్తాను. ఇక్కడ 3 కామన్ తెచ్చు, 2 చోట్ల 3 ఉంది, 2 చోట్ల a ఉంది, 2 చోట్ల t ఉంది. సో మొత్తంగా 3atని కామన్ తీసి 3 వస్తుంది, a వస్తుంది, ఒక t కూడా కామన్ వస్తుంది. అప్పుడు న్యూమరేటర్లో ఏం మిగులుతాయండి? అక్కడ ఇక్కడ 2 మిగులుతుంది, అంతే, జస్ట్ 2 మిగులుతుంది. మైనస్ 3 కామన్ వచ్చేసింది, a కామన్ వచ్చేసింది, t పవర్ 4లో ఒక t కామన్ వచ్చింది కాబట్టి t క్యూబ్ మిగులుతుంది బై 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్. సో ఇదంతా dy బై dt బై dx బై dt. ఇక్కడ కూడా న్యూమరేటర్ కామన్ తీస్తూ రాస్తాను నేను. 2 చోట్ల 3 ఉంది, 3 కామన్ తీద్దాం. 2 చోట్ల a ఉంది, a కామన్ తీద్దాం. t లేదు 2 చోట్ల, ఓకే. తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది, 1 మైనస్ ఇక్కడ 2 టీ క్యూబ్ బై 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్. సో 2 డినామినేటర్లు క్యాన్సిల్ అయితే 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్, 1 ప్లస్ టీ క్యూబ్ హోల్ స్క్వేర్. ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతుంది, a క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా ఏం మిగిలిందో అదే ఆన్సర్. t ఇంటూ 2 మైనస్ టీ క్యూబ్ బై 1 మైనస్ 2 టీ క్యూబ్. కథ అంతకు మంచి మనం దాన్ని సింప్లిఫై చేయలేవు, అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో x ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ కాస్ t ప్లస్ t సైన్ t, y ఈక్వల్ టు సేమ్ స్టోరీ. dx by dt ఈక్వల్ టు d by dt ఆఫ్ a ఇంటూ, సో ఏని లోపలికి మల్టిప్లై చేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవటం ఎందుకు, అలానే ఉంచుదామంటారా? ఉంచుదాం, ఓకే. ఏంటి సార్ మీరు కాసేపు అట్లా కాసేపు ఇట్లా, ఏని ఇలానే బయటకు ఉంచేసేసాను, లోపల అలానే ఉంచేసాను. మల్టిప్లై చేసామని ఈజీ చేద్దాం అనుకున్నాను, బట్ అంతకంతే వస్తుంది. మల్టిప్లై చేసిన ఒకటి చెప్పండి, డబల్ పని ఎందుకు. సో dy బై డీటీని సెపరేట్ చేయాలి, దీనికి సెపరేట్ చేయాలి. ఏ కాన్స్టెంట్ కాబట్టి ఏతో పని లేదు మనకి, బయటపడేయండి. సో dy బై dt ఎవరికి అప్లై చేయాలి? కాస్ టీకి అప్లై చేయాలి. ప్లస్ dy బై dt ఎవరికి అప్లై చేయాలి? t సైన్ టీకి అప్లై చేయాలి. ఇక ఈ డెరివేటివ్ చేస్తే మనకు పని అయిపోతుంది. dy బై dt ఆఫ్ కాస్ t మైనస్ సైన్ t, ఓకే. ప్లస్ ఇది uv రూల్ అనుకోండి, t
sin t రెండు ఫంక్షన్స్ ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి ఒకటి u ఒకటి v డైరెక్ట్గా డెరివేటివ్ కూడా చేస్తాను నేను. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, uv రూల్లో ఒకటి పక్కన పెడతాం అంటే టీని పక్కన పడేస్తాం, sin tకి డెరివేటివ్ చేస్తాం అంటే ఎంత వస్తుంది, cos t వస్తుంది. ప్లస్ ఈసారి sin t పక్కన పడేస్తాం, టీకి డెరివేటివ్ చేస్తే 1 వస్తుంది. సో రాయక్కర్లేదు, అయిపోయింది. uv రూల్ కూడా అప్లై చేశాను నేను. రైట్, ప్లస్ sin t మైనస్ sin t క్యాన్సిల్ కూడా అవుతుందండి, బాగుంది అమ్మయ్య. సో at cos t ఫైనల్గా at cos t మిగిలింది dx/dt. చాలా సింపుల్గా ఉంది ఆ టర్మ్ అయితే. సో రైట్ సైడ్ చూద్దాం దీని సంగతి కూడా. సో dy/dx dt, సారీ విత్ రెస్పెక్ట్ టు t డెరివేటివ్ చేస్తాం బోత్ సైడ్స్, ఈక్వల్ టు d/dt ఆఫ్ a ఇంటూ sin t మైనస్ t cos t. సో ఏని బయటపడేయండి, సో డెరివేటివ్ మనం సెపరేట్గా అప్లై చేద్దాం. d/dt ఫర్ sin t మైనస్ d/dt ఫర్ t cos t. కమాన్, a ఇంటూ d/dt ఆఫ్ sin t cos t మైనస్ బ్రాకెట్ రాయండి, మైనస్ తర్వాత బ్రాకెట్ రాయండి, ఎందుకంటే ఇక్కడ మనకి ఒక రెండు టర్మ్స్ కాంబినేషన్ రాబోతుంది కాబట్టి మైనస్ ఉంది బయట, ఆ మైనస్ ఇక్కడ రాబోయే ఇద్దరికీ అప్లై అవుతుంది కాబట్టి బ్రాకెట్ రాద్దాం. సో యూవీ రూల్ సేమ్. సో నేను టీని పక్కన పడేస్తున్నాను, కాస్ టీకి డెరివేటివ్ మైనస్ sin t ప్లస్ ఈసారి కాస్ టీని పక్కన పడేస్తున్నాను, టీకి డెరివేటివ్ 1 అంటే రాయక్కర్లేదు. సో ఏ ఇంటూ కాస్ టీ, సో మైనస్ ఇప్పుడు ఓపెన్ చేయండి బ్రాకెట్కి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టీ sin t మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాస్ టీ, మైనస్ కాస్ టీ ప్లస్ కాస్ టీ క్యాన్సిల్, at sin t ఏ dy/dt. సో ఫైనల్గా రాశాను ఇక్కడ నేను డైరెక్ట్గా. మనకి కావాలి dy/dx, మనం చేయాలి dy/dt/dx/dt. మన దగ్గర ఉన్నాయి dy/dt అంటే at sin t బై dx/dt అంటే at cos t. సో at అయినాయి క్యాన్సిల్ అయినాయి, sin t బై cos t tan t. కదా, అంత బాగుంది ఈ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. సొల్యూషన్ ఫస్ట్ దీన్ని dx/dt ఈక్వల్ టు d/dt ఆఫ్ క్వశ్చన్ ఏంటి, a ఇంటూ 1 మైనస్ t²/1 ప్లస్ t², ఇది క్వశ్చన్. సో ఇందులో ఏ కాన్స్టెంట్ బయటపడేస్తాం. సో ఏ బయటపడేస్తే d/dt ఎవరికి 1 మైనస్ t²/1 ప్లస్ t²కి. ఇక్కడ డెరివేటివ్ ఎలా చేయాలండి, u/v రూల్. ఫంక్షన్ ఎలా ఉంది, ఫ్రాక్షన్లో ఉంది, న్యూమరేటర్ డినామినేటర్, పైనది u కిందది v. సో రూల్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ v పక్కన పడేస్తున్నాను, 1 ప్లస్ t² పక్కన పడేస్తే యూకి డెరివేటివ్ కూడా డైరెక్ట్ చేస్తున్నాను. సో వీని పక్కన పడేసి న్యూమరేటర్కి డెరివేటివ్ మైనస్ 2t వస్తుందండి. ఎన్నో చేసాం కానీ నేను డైరెక్ట్ చేస్తున్నాను, ఇది 0 అవుతుంది, మైనస్ t² మైనస్ 2t అవుతుంది. సో డినామినేటర్ని పక్కన పెట్టి న్యూమరేటర్ని చేశాను, మైనస్ న్యూమరేటర్ని పక్కన పడేసి డినామినేటర్ని చేస్తే 2t వస్తుంది, బై డినామినేటర్ హోల్ స్క్వేర్ 1 ప్లస్ t² హోల్ స్క్వేర్. సో ఇదంతా ఏ ఆఫ్ మొత్తానికి ఏ ప్రోడక్ట్. సో ఏ ఇంటూ లోపల మైనస్ 2t ఇంటూ 1 మైనస్ 2t మైనస్ 2t ఇంటూ t² మైనస్ 2t³. ఇక్కడ కూడా మైనస్ 2t ఇంటూ 1 మైనస్ 2t మైనస్ 2t ఇంటూ మైనస్ t² ప్లస్ 2t³ బై 1 ప్లస్ t² హోల్ స్క్వేర్. సో 2t³ క్యాన్సిల్ అవుతుంది, ఇక మిగిలేదే ఈ పార్ట్. సో మైనస్ 2t మైనస్ 2t మైనస్ 4t ఇంటూ ఏ, సో మైనస్ 4at బై 1 ప్లస్ t² హోల్ స్క్వేర్. కథం dx/dt వచ్చేసి. నెక్స్ట్ dy/dt సంగతి చూద్దాం. సో dy/dt ఆఫ్ ఇచ్చిన క్వశ్చన్ 2bt/1 ప్లస్ t². సో ఇది కూడా u/v రూలే. సో వీని పక్కన పెట్టండి, డినామినేటర్ని పక్కన పెట్టేయండి, న్యూమరేటర్కి డెరివేటివ్ చేస్తే 2b వస్తుంది. 2b కాన్స్టెంట్ కదా, 2b వస్తుంది, టీకి డెరివేటివ్ 1 అవుతుంది. మైనస్
ఇప్పుడు న్యూమరేటర్ని పక్కన పడేయండి, 2bt ఇంటూ డినామినేటర్కి డెరివేటివ్ 2t అవుతుంది. 1 ప్లస్ టీ స్క్వేర్కి డెరివేటివ్ 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో పైన మల్టిప్లై చేద్దాం, 2b ఇంటూ 1 2b ప్లస్ 2bt స్క్వేర్ మైనస్ 2 2s are 4bt స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇంకొక స్టెప్ అవకాశం ఉంది, 2b మైనస్ 2bt స్క్వేర్ 4bt స్క్వేర్ అంటే 2bt స్క్వేర్ వస్తుంది సబ్ట్రాక్ట్ చేస్తే బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. పైన 2b కామన్ తీయచ్చు కదా, 2b కామన్ కూడా తీద్దాం. పైన 2b కామన్ తీస్తే 1 మైనస్ టీ స్క్వేర్, 2b కామన్లో వచ్చేస్తే ఇక్కడ టీ స్క్వేర్ మిగులుతుంది బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇది dy బై dt. అండ్ ఇక యాజ్ యూజువల్గా మనకు కావాల్సింది dy బై dx, అంటే మనం చేయాల్సింది dy బై dt బై dx బై dt. అంటే మన దగ్గర ఉన్నాయి dy బై dt అంటే 2b ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ బై dx బై dt మైనస్ 4at బై 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్, అంతేనా, మైనస్ 4at. సో 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ 1 ప్లస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్, 2 2s are క్యాన్సిల్, ఇంకేం క్యాన్సిల్ అవ్వదు. సో ఈ మైనస్ పైన రాసేద్దాం, మైనస్ b ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ బై 2at, అంతే, ఏం క్యాన్సిల్ అవ్వవు కదా. ఓకే, ఇది సెకండ్ బిట్ అండి. మనం నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. ఇది సెకండ్ బిట్ అండి. మీకు ఇది చూస్తే ఎక్కడో చూసిన ఫీలింగ్ ఏదైనా కలుగుతుందా? ఏమి వినకపోతే కలగదు. ఫస్ట్ బిట్లో ఫస్ట్ రోమన్లో సెకండ్ బిట్ ఇదే. దీని దేశపై అసలు ఈ థర్డ్ బిట్ అని దేశపై అందులోనే కలిపేస్తే అయిపోయేది. అక్కడ ప్రాబ్లమ్స్కి ఇక్కడ ఒక 3 4 ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ కలిపితే అయిపోయేది, ఒకటే బిట్లో అయిపోయేది. సేమ్ కాకపోతే కొంచెం పెద్దగా ఉంటాయి అంతే, కొద్దిగా లెంగ్దీగా ఉంటాయి. అంటే ఈ ప్రాబ్లం ఉండదు, కొద్దిగా ముందు. సో అయినా అక్కడ ఈనాకు పోయి ఎవరైనా ఉంటే నేను మళ్ళొకసారి బ్రీఫ్గా చెప్తాను, డీటెయిల్ కాదు. డిఫరెన్షియేట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు జీ ఆఫ్ ఎక్స్ని మనం సింబాల్కి ఇలా రాస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎఫ్ అని రాస్తానండి, జీ ఆఫ్ ఎక్స్ని జీ అని రాస్తానండి షార్ట్ ఫామ్లో. మీరు ఎఫ్ అని రాస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని, జీ అని రాస్తే జీ ఆఫ్ ఎక్స్ అని అనుకోండి. సో డిఫరెన్షియేట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు జీ ఆఫ్ ఎక్స్ అంటే మనల్ని కనుక్కోమన్నది ఏంటంటే డిఎఫ్ బై డీజీ ఎంత అని అడిగినట్టు. సో ఈ క్వశ్చన్కి సింబాలిక్ మీనింగ్ ఇది. సో డిఎఫ్ బై డీజీ వాల్యూ, ఇది ఎఫ్ యొక్క డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు జీ అని అర్థం, ఇది ఈ డిఫరెన్షియేషన్ మీనింగ్. సో డిఎఫ్ బై డీజీ అంటే ఇప్పుడు చేసినట్టే, మనం ఇంతకుముందు పారామెట్రిక్ ఈక్వేషన్ చేయలేదా, దేని డిఫరెన్షియేషన్ దానికి సెపరేట్ చేసి అట్లనే ఇక్కడ కూడా చేస్తాం. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం సెపరేట్గా, దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం, తర్వాత డివైడ్ చేసి ఇది వచ్చేస్తుంది, సింపుల్. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్సే కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సే ఉంది కాబట్టి మనం ఎక్స్తోనే డిఫరెన్షియేట్ చేస్తాం. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ అని రాసేస్తాను నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ని, ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ ఏ. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే నథింగ్ బట్ డిఎఫ్ బై డిఎక్స్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ ఏని మీరు ఇలా స్ప్లిట్ చేయొచ్చండి, లాగ్ ఎక్స్ బై లాగ్ ఏ అని స్ప్లిట్ చేయొచ్చు. లాగరిథం రూల్స్లో లాగ్ ఎక్స్ బేస్ ఏ కెన్ బి రిటన్ యాజ్ లాగ్ ఎక్స్ బై లాగ్ ఏ. సో ఇందులో లాగ్ ఏ కాన్స్టెంట్, దీనికి డిఫరెన్షియేషన్ ఉండదు, ఇది డినామినేటర్లో ఉన్న లాగ్ ఏ కదా, బయటకు లాగేసేయండి లాగ్ని 1 బై లాగ్ ఏ, అంతే కదా, ఇది పైన 1 అన్నట్టు 1 బై లాగ్ ఏని బయటపడేసాం. ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఎవరికి చేస్తున్నట్టుగా మనం లాగ్ ఎక్స్కే, ఓన్లీ న్యూమరేటర్కే డిఫరెన్షియేట్ చేస్తున్నాం. లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 బై ఎక్స్, ఇంక ఇంటర్నల్ ఏం లేదు, ఎక్సే ఉంది కదా, ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇంక ఇంటర్నల్ అవసరం లేదు. లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 బై ఎక్స్. సో 1 బై లాగ్ ఏ ఇంటూ 1 బై ఎక్స్ కలిపి దీన్ని ఎలా రాయొచ్చు, 1 బై ఎక్స్ లాగ్ ఏ అని రాయొచ్చు. ఇదండి డిఎఫ్ బై డిఎక్స్ ఇది. సో ఎఫ్ అనే ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ డెరివేటివ్ చేసాం. అలానే దీనికి కూడా డి బై డిఎక్స్ ఆఫ్ జీ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్. సో డి బై డిఎక్స్ ఆఫ్ జీ అంటే డిజీ బై డిఎక్స్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్. ఫార్ములా అడిగాడు మన ఆఖరికి, ఏ పవర్ ఎక్స్ లాగ్ ఏ, అమ్మయ్య అంతే అయిపోయింది.
ఏ పవర్ ఎక్సే ఫార్ములా, మనం చదువుకున్న ఫార్ములాకి ఆన్సర్ రాసాం అంతే. సో df/dx వచ్చేసింది, dg/dx వచ్చింది. మనం కనుక్కోవాల్సింది యాక్చువల్గా df/dg. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ df/dx డివైడెడ్ బై dg/dx. Thus df/dx is 1/x log a by dg/dx a power x log a. మీకు యాక్చువల్గా అండి మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పరా, df/dgని df/dx/dg/dx అని స్ప్లిట్ చేస్తూ మనం మాట్లాడుతున్నామే, ఇది మనం మాట్లాడినంత సింపుల్ విషయం కాదు యాక్చువల్గా. దీనికి ఒక ప్రొసీజర్ ఉంది, మ్యాథమెటికల్ ప్రొసీజర్. అన్ని df/dgలను మనం ఇలా స్ప్లిట్ చేయొచ్చు అంటే కాదు. ఆ ఫంక్షన్స్ సర్టెన్ కండిషన్స్ని అవి సాటిస్ఫై చేస్తేనే df/dgని వీ కెన్ రైట్ లైక్ దిస్. అయితే ఆ కండిషన్స్ మనం స్ట్రెస్ చేసి మాట్లాడుకోదగిన కండిషన్స్ ఏం కాదు, ఎందుకంటే మనకి ఎక్కడ కూడా ఆ కండిషన్స్ని వైలేట్ చేసే పరిస్థితులు లేవు. అందుకనే ఊరికే మీకు కాంప్లికేట్ చేయడం కోసం చాలామంది డిఫరెన్షియేషన్స్, ఇంటిగ్రేషన్స్ కాంప్లికేటెడ్ టాపిక్స్ అని ఫీల్ అవుతుంటారండి. అవునా కదా? మీరు ఒకసారి ఆలోచించండి, ఇంతవరకు డిఫరెన్షియేషన్లో మీరు మనసు పెట్టి వినుండుంటే, ఇంత ఇది డెడికేటెడ్గా వర్క్ చేసి ఉండుంటే డిఫరెన్షియేషన్ హార్డ్ అనే ఫీలింగ్ ఉందా? అసలు ఎక్కడైనా కొత్త విషయాలు ఉన్నాయా? ఫార్ములాలు అంతే, ఫండమెంటల్ ఫార్ములాను వాడుకుంటూ చేసుకుంటూ వచ్చాం. మెథడ్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ 4 మెథడ్స్ ఉన్నా మీరు 4 విషయాల్లో ఏమైనా కొత్తది చూసారా? అదే డెరివేటివ్స్, అదే డిఫరెన్షియేషన్. ఇంత సింపుల్ విషయాన్ని కూడా కాంప్లికేషన్స్ చేసుకుంటారు. ఎందుకు అంటే లెర్నింగ్లో ఉన్నప్పుడే అన్నిటిని గురించి ఆలోచించాలన్నప్పుడు. ఇప్పుడు మేము ఉన్నామండి, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాకు చాలా విషయాలు మ్యాథ్స్లో తెలిసేది కాదు, ఇది ఎందుకు చదువుతున్నామో తెలిసేది కాదు. పెద్దయ్యాక మాకు ఎందుకు చదివామా అనే విషయాలు, చాలా విషయాలు అర్థమైనాయి. సో టైం వస్తుంది, ప్రతిదానికి టైం వస్తుంది. మనం చాలా చిన్న లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రతిదాన్ని నేర్చుకోవాలని అన్నీ ముందర వేసుకుంటే మొత్తం కాంప్లికేషన్ అయిపోయి అసలు మనకి ఇదేంట్రా బాబు ఇంత చికాకు ఉందని పక్కన పడేస్తాం. సో హ్యాపీ లెర్నింగ్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఎక్కడైనా సరే df/dg కెన్ బి స్ప్లిటెడ్ యాజ్ df/dx/dg/dx, ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్, ఎక్సెప్ట్ సమ్ పర్టిక్యులర్ కేసెస్ దట్ వీ డిస్కస్ ఇట్ సమ్ పర్టిక్యులర్ టైం వచ్చినప్పుడు చెప్తాను నేను అన్ని చోట్ల ఇట్లా స్ప్లిట్ చేస్తారని. సో కొంతమంది మీరు అనొచ్చు, సార్ ఎందుకు సార్ మీరు ఈ ఫార్ములాని ఇట్లా చెప్తున్నారు, ఫెయిల్ అయ్యే కేసెస్ ఎందుకు చెప్పరు అంటే అసలు అవి లేవు. మనకి లేని ఒక విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది, ఎక్కడో ఒకళ్ళిద్దరికి ఎంథ్యూజియాజం కోసం నేర్చుకోవాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కావచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ పిల్లలు డిఫరెన్షియేషన్ అంటే భయపడే వాళ్ళందరికీ దీన్ని వదిలేసిపోయే ప్రమాదం కూడా ఉంది అక్కడ. సో నేను రెండింటిని ఎస్టిమేట్ చేసుకోవాలి కాబట్టి ప్రస్తుతానికి హ్యాపీ లెర్నింగే నాకు ఇంపార్టెంట్, అట్లా వెళ్ళిపోతున్నాను నేను. ఓకే 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 ఏం జరిగింది ఇక్కడ? నేను ఏం రాశాను? df/dx అంటే రాశాను, dg/dx అంటే రాశాను. లాగే క్యాన్సిల్ చేస్తారా? చేయకూడదు. ఇది ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్ అండి బాబాయ్. 1/, అట్లా క్యాన్సిల్ చేసే వాళ్ళు ఉంటారు. 1/x log a ఇంటూ ఇది రెసిప్రోకల్ 1/a power x log a. ఇప్పుడు చెప్పండి, క్యాన్సిల్ అవుతాయా? అవ్వవు. ఇది డినామినేటరు, ఇది డినామినేటర్ కింద న్యూమరేటర్. సో దీని రెసిప్రోకల్ అయితే ఇట్లా అవుతుంది. సో ఫైనల్గా 1/x a power x log a whole square. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఆఫ్ df/dg. చలో నెక్స్ట్. ఓకే, థర్డ్ ప్రాబ్లం. f(x), g(x) సేమ్. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సెక్ ఇన్వర్స్ ఉంది, మీకు సబ్స్టిట్యూషన్ మెథడ్ హెల్ప్ అవుతుందని చెప్పాను. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ డెరివేటివ్స్ చేయాల్సి వచ్చినప్పుడు లోపల ఏదన్నా ఎక్స్ బదులు మనం సబ్స్టిట్యూట్ చేసి లోపల మొత్తాన్ని సెక్ టర్మ్గా మార్చగలిగితే సెక్ ఇన్వర్స్ ఆఫ్ సెక్ రిమూవ్ అవుతుంది, ఈజీ అవుతుంది. సో దానికి మనం సపోర్టివ్గా మనం ఏం చేస్తామంటే లెట్ x ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా అనుకుందామండి. ఇక్కడ అనుకోవచ్చు, ఇక్కడ కూడా చేసుకోవచ్చు. కాస్ తీటా సబ్స్టిట్యూట్ చేస్తే 1 - cos స్క్వేర్, ఇది కూడా ఐడెంటిటీ. సో లెట్ x ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా తీసుకోండి. f ఈజ్ ఈక్వల్ టు ఎలా మారిపోతుంది? సెక్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 cos స్క్వేర్ తీటా మైనస్ 1. సెక్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 cos స్క్వేర్ తీటా మైనస్ 1 మీకు ఇంతకుముందు చెప్పాను, cos 2 తీటా ఫార్ములా. సో సెక్ ఇన్వర్స్ ఆఫ్ 1/cos 2 తీటా సెక్ 2 తీటా. సో మనం అనుకున్నట్టే 2 తీటా వచ్చేసింది ఎఫ్. సో ఇప్పుడు ఎఫ్ని డెరివేటివ్ చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు తీటా చేద్దామండి. ఇవతల తీటాల్లోకి మారిపోయింది కదా. సో
డిఎఫ్ బై డి తీటా చేస్తున్నాను. విత్ రెస్పెక్ట్ టు తీటా డెరివేటివ్ చేస్తే ఎంత వస్తుంది? డి బై డి తీటా ఆఫ్ 2 తీటా. ఆన్సర్ 2 వస్తుంది. డి తీటా బై డిఎక్స్ రాదు. ఇక్కడ మనం ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయట్లేదు, గమనించండి. అది కూడా చేయొచ్చు మీరు. ఇది దీనికి ముందు ప్రాబ్లమ్స్లా చేయొచ్చండి. కాకపోతే ఇంకొంచెం సిచ్యువేషన్ని మనం వాడుకోవటం కూడా మనకు తెలిసి ఉండాలి. అది మీకు కొంచెం అలవాటు అవ్వాలని ప్రయత్నంతో చేస్తున్నాను. ఒకవేళ కొత్తదనాన్ని మీరు జీర్ణించుకోలేకపోతే పాత దాంట్లోనే చేయొచ్చు. సో యాజ్ యూజువల్గా దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ డెరివేటివ్, జీ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ డెరివేటివ్ చేయండి. ఇట్లా కూడా అవకాశం ఉన్నప్పుడు ఇలా మనకు సిచ్యువేషన్ ఉపయోగపడేటప్పుడు మనం వాడుకోవటం కూడా అవసరమే. సో 2 తీటా ఉంది. ఏదైనా మీరు ఇక్కడ చూడండి, డిఎఫ్ బై డీజీ కదా మనం చేయటం. మీరు దీన్ని ఇంతకుముందు వరకు ఏం చేసాం? డిఎఫ్ బై డిఎక్స్ బై డీజీ బై డిఎక్స్ చేసి డిఎఫ్ బై డీజీని కనుక్కున్నాం. అలానే ఎందుకు చేయాలి? డిఎఫ్ బై డి తీటా బై డీజీ బై డి తీటా కూడా చేయొచ్చుగా. ఎలా అయితే ఉంది, ఊరికే మనం క్యాన్సిలేషన్ అవుతుంది అనుకుందాం. డిఎక్స్ బై డిఎక్స్ అయినప్పుడు డి తీటా బై డి తీటా కదా. అలా చేసిన డిఎఫ్ బై డీజీనేగా వచ్చింది. సో విత్ రెస్పెక్ట్ టు తీటా డెరివేటివ్ చేస్తాను నేను. చేస్తే 2 తీటాకి డెరివేటివ్ 2 అయిపోయింది ఇక్కడ స్టోరీ. అలాగే ఇక్కడికి రండి. g ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అంటే సైన్ స్క్వేర్ తీటా, రూట్ ఏమవుతుంది? సైన్ తీటా. సో g ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా. ఇప్పుడు dg బై డి తీటా, దీన్ని కూడా విత్ రెస్పెక్ట్ టు తీటా డెరివేటివ్ చేయండి. d బై డి తీటా ఆఫ్ సైన్ తీటా, d బై డి తీటా ఆఫ్ సైన్ తీటా కాస్ తీటా. సో ఫైనల్గా df బై dg మనకు కావాలి. సో df బై డి తీటాని dg బై డి తీటాతో డివైడ్ చేయండి. df బై డి తీటా 2 బై dg బై డి తీటా కాస్ తీటా. సో 2 బై కాస్ తీటా అండ్ యూ నో వెరీ వెల్ 2 బై కాస్ తీటా అంటే ఎక్స్ కదా. సింపుల్గా చేసాం. మీరు అలా చేసిన 2 బై ఎక్స్ వస్తుంది, కానీ కొద్దిగా లెంగ్దీగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్కి వెళ్దాం మనం. నెక్స్ట్ ప్రాబ్లం. రైట్, థర్డ్ ప్రాబ్లం. సారీ, ఇందా చెప్పింది సెకండ్ ప్రాబ్లం, ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం. సేమ్ స్ట్రాటజీ వాడతాం. tan ఇన్వర్స్ ఆఫ్ కనపడుతుంది అంటే మనకి మన టార్గెట్ ఏంటి? లోపల tan ఫంక్షన్ రావాలి. tan ఫంక్షన్ వచ్చింది అనుకోండి, ఈజీ అయిపోతుంది. సో ఎక్స్ బదులు ఇది ఆల్రెడీ మీకు గుర్తుందా? సెకండ్ రోమన్లో మీరు చేశారండి. సెకండ్ రోమన్లో ఫస్ట్ బిట్లో థర్డ్ ప్రాబ్లం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం తెలుసా ఇది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ఐపీ ఎగ్జామినేషన్కి. అది ఆల్రెడీ చేసాం. సో నేను అక్కడికి మళ్ళీ చెప్తాను, కొంచెం స్పీడప్ చేస్తాను. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా అందామండి. ఎక్స్ని ట్యాన్ తీటా అనుకుంటే మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది, ఇక్కడ కూడా ఉపయోగపడుతుంది. ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ లోపల ట్యాన్ ఉంటే ఉపయోగపడ్డట్టే కదా మనకి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఎఫ్ ఎలా మారిపోతుంది? ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ √1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా మైనస్ 1 బై ట్యాన్ తీటా. tan ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ tan స్క్వేర్ తీటా √ అంటే సెక్ తీటా మైనస్ 1 బై tan తీటా. దీన్ని కొంచెం మీరు సింప్లిఫై చేస్తే మీకు tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ కాస్ తీటా బై సైన్ తీటా వస్తుందండి. 1 మైనస్ కాస్ తీటా బై సైన్ తీటా వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే సెక్ని 1 బై కాస్ రాయండి, సైన్ని సైన్ బై కాస్ రాయండి. రిపీటెడ్ ప్రాబ్లం కాబట్టి స్కిప్ చేస్తాను నేను, లేకపోతే ఇట్లా స్కిప్ చేసేవాడిని కాదు. ప్రతి చిన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ రిపీటెడ్ ప్రాబ్లం, అందుకని నేను డైరెక్ట్ రాసాను. సెక్ 1 బై కాస్, ట్యాన్ సైన్ బై కాస్ రాస్తే కాస్ కాస్ క్యాన్సిల్ ఇక్కడికి వస్తాం. సో ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ కాస్ తీటాని 2 సైన్ స్క్వేర్ తీటా బై 2 అని రాయొచ్చు. 1 మైనస్ కాస్ తీటాని 2 సైన్ స్క్వేర్ తీటా బై 2 అని రాయొచ్చు ఫార్ములాది. సైన్ తీటాని కూడా 2 సైన్ తీటా బై 2 కాస్ తీటా బై 2 అని రాయొచ్చు. అక్కడ వేరే రకంగా చెప్పాను నేను. 2 మెథడ్స్ మీకు ఏది ఇష్టమైతే అదే వాడుకోవచ్చు. 2 క్యాన్సిల్, సైన్ తీటా బై 2 ఒకటి క్యాన్సిల్. సో మిగిలేది ఏంటంటే సైన్ తీటా బై 2 బై కాస్ తీటా బై 2 అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ లోపలే మిగులుతుంది సైన్ తీటా బై 2 బై కాస్ తీటా బై 2 అంటే ట్యాన్ తీటా బై 2 మిగులుతుంది. ట్యాన్ ఇన్వర్స్ ట్యాన్ రిమూవ్, సో తీటా బై 2 మిగిలిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ తీటా అంటే ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని రాయక్కర్లేదండి. మనం ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు తీటాతో డెరివేటివ్ చేయండి. సో డిఎఫ్ బై డి తీటా చేయండి. సో డి బై డి తీటా ఆఫ్ తీటా బై 2. సో తీటా బై 2 అంటే 1 బై 2 బయటకు వచ్చేస్తుంది. తీటాకి డెరివేటివ్ 1, అంతేగా విత్ రెస్పెక్ట్ టు తీటానే చేస్తున్నాం కాబట్టి తీటాకి 1. సో ఫైనల్గా డిఎఫ్ బై డి తీటా 1 వచ్చేసింది. అలాగనే
జీ ఈజ్ ఈక్వల్ టు కూడా tan ఇన్వర్స్ ఆఫ్ tan తీటా అని రాయండి. ఎక్స్ అంటే tan తీటా అనుకున్నాం కదా, రైట్. సో తీటా అయిపోతుంది, tan ఇన్వర్స్ tan రిమూవ్ అవుతుంది, జీ ఈజ్ ఈక్వల్ తీటా. విత్ రెస్పెక్ట్ టు తీటా డెరివేటివ్ చేయండి. dg బై డి తీటా ఈక్వల్ టు డి బై డి తీటా ఆఫ్ తీటా అండ్ ఇట్ ఈస్ 1. సో df బై dg మనకు కావాలంటే df బై డి తీటాని dg బై డి తీటాతో డెరివేటివ్ చేయండి. 1/2/1 అండ్ ఇట్ ఈస్ 1/2. స్వీట్ అండ్ సింపుల్ ప్రాబ్లం కదా. 1 మైనస్ కాస్ తీటా బై సైన్ తీటా దగ్గర అక్కడ ఏం చెప్పారంటే కాస్ తీటాకి డైరెక్ట్ ట్యాన్లో రిలేషన్ రాసాం మనం. 1 మైనస్ tan స్క్వేర్ తీటా బై 2/1 ప్లస్ tan స్క్వేర్ తీటా బై 2 సైన్ తీటాకి డైరెక్ట్ ట్యాన్లో అక్కడ అలా చేసుకుంటూ పోయాం. చివరికి అక్కడ కూడా మనం వచ్చింది tan తీటా బై 2కే. ఇక్కడ డైరెక్ట్ వీటి ఫార్ములాలు రాశాను. సో ఏదేమైనా తీటాలలో నుంచి డిఎఫ్ బై డి తీటా డీజీ బై డి తీటా చేసి మనం దీన్ని క్లియర్ చేసాం. ఓకే, థర్డ్ బిట్ అయిపోయిందండి. ఎస్, ఫోర్త్ బిట్లోకి ఎంటర్ అయిపోదాం మనం ఇక. చలో, ఇది మనకి ఫోర్త్ బిట్ అండి. మెథడ్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ దా. ఇప్పుడు ఇంకో కొత్త మెథడ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ మనకి పరిచయం కాబోతుంది. ఇప్పటివరకు మనం సబ్స్టిట్యూషన్ చూసాం, వాడాం, ఇప్పుడు ప్రీవియస్ కూడా వాడాం. లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ చూసాం, పారామెట్రిక్ ఈక్వేషన్స్ని డిఫరెన్షియేట్ చేయడం చూసాం. నాలుగోది ఒకటి ఉంది, ఇంప్లిసిట్ ఫంక్షన్స్ని కూడా డెరివేట్ చేయటం. ఇంప్లిసిట్ ఫంక్షన్స్ అంటే ఇక ఇవి. ఈ ఫంక్షన్స్ని మనం ఇంప్లిసిట్ ఫంక్షన్స్ అంటాం. నేను మళ్ళీ చెప్తున్నాను, పేరు కొత్తదే కానీ ఇక్కడ మనం చేయబోయే ప్రాసెస్ మాత్రం కొత్తది కానే కాదు. మళ్ళీ ప్రాసెస్ చేస్తాం. కాకపోతే పేరు ఏదో పెట్టాడు కాబట్టి దాని గురించి ఒక మాట చెప్పుకున్నాం అనుకోండి, దానికి కూడా ప్రశాంతంగా ఉంటుంది ఆ మెథడ్కి కూడా. సో ఇంప్లిసిట్ ఫంక్షన్ అని ఎప్పుడు అంటామంటే ఒక ఫంక్షన్ మనం వేరియబుల్స్ని మనం విడదీయలేము. ఎక్స్లందరూ ఒకవైపు వైలందరినీ ఒకవైపు మనం కూర్చోపెట్టలేము అనుకోండి, అప్పుడు మనం ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటాం. ఆ ఫంక్షన్ ఇంప్లిసిట్ ఫంక్షన్. ఎప్పుడు వాళ్ళు పక్కనే కూర్చుంటారు. క్లాస్లో పోయి ఫ్రెండ్స్ అరే మీరిద్దరు బాగా కలిసి ఉంటున్నారు, గొడవలు ఎక్కువైతేనే మీరు ఎప్పుడు దూరం కూర్చున్నట్టే కాసేపు కూర్చుంటారు, మళ్ళీ పోయి కలిసిపోతారు కదా. అట్లా అసలు ఈ ఫంక్షన్ని మనం సెపరేట్ చేయలేము. ఎక్స్ టర్మ్లన్నీ ఒకవైపు, వై టర్మ్లన్నీ ఒకవైపు మనం సెపరేట్ చేయలేము. ఇది చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 3x ఈక్వల్ 0 ఉందనుకోండి, ఇది ఇంప్లిసిట్ ఫంక్షన్ కాదు, ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్ అంటాం ఈ ఫంక్షన్. ఎక్స్ప్లిసిట్ ఎందుకంటాం అంటే ఈ y తీసుకొచ్చండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 2y, కథం. వైలందరూ రైట్ సైడ్, ఎక్స్లందరూ లెఫ్ట్ సైడ్. సో ఇది ఎక్స్ప్లిసిట్. సపరేట్ చేయగలిగాం ఫంక్షన్స్ని. ఏ వేరియబుల్కి సంబంధించిన వేరియబుల్స్ సపరేట్ చేస్తే మనం ఎక్స్ప్లిసిట్ ఫంక్షన్ అన్నాం. ఇంప్లిసిట్ ఇక్కడ మీకు సాధ్యం కాదు. వైలైనా ఒకకెళ్ళి ఎక్స్లైనా ఒకకెళ్ళి సెపరేట్ చేయడం సాధ్యం కాదు. ఇందులో ఎక్స్ వై కలిసి ఉన్నాయి. సో ఇలాంటి ఫంక్షన్స్కి డెరివేటివ్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ఎక్సే. ఇక్కడ చూడండి, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ వై. వైని డెరివేటివ్ చేయాలి విత్ రెస్పెక్ట్ అన్నాడు. ఇక్కడ ఏమన్నా ఏ ఫంక్షన్ ద్వారా అంటే వైని డెరివేటివ్ చేయమని ఏం అనలేదు. అంటే వైని ఎవరి పరంగా డెరివేటివ్ చేయమని, అదర్ ఫంక్షన్, అదర్ వేరియబుల్ ఏది ఉందో మనకి ఈక్వేషన్ దాని పరంగా డెరివేటివ్ చేయమని. డిఫైన్డ్ ఇంప్లిసిట్లీ బై ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. వై ఎలా డిఫైన్ చేయబడిందట? ఇంప్లిసిట్లీ డిఫైన్డ్. ఇంప్లిసిట్లీ డిఫైన్డ్ అంటే వై అట ఎవరితోనో ఇంప్లిసిట్ అయి ఉంది. ఇంప్లిసిట్ అవటం అంటే మళ్ళీ అదే విడదీయలేని సంబంధంతో రిలేషన్ ఏర్పరచుకుంది వై. ఆ ఎవరితో రిలేషన్ ఏర్పరచుకుందో వాళ్ళ పరంగా డెరివేటివ్ చేయమని. వై ఎవరితో అయితే ఇంప్లిసిట్గా రిలేట్ అయ్యిందో, సెపరేట్ చేయలేనంతగా గట్టిగా కలిసిపోయిందో వాళ్ళతోనే డిఫరెన్షియేట్ చేయండి అని. సో వై ఇక్కడ ఎవరితో విడదీయలేని సంబంధాన్ని ఏర్పరచుకుంది? ఎక్స్తో. సో ఎక్స్తో డిఫరెన్షియేట్ చేయమని. వై విత్ రెస్పెక్ట్ ఎక్స్ అంటే డివై బై డిఎక్స్ కనుక్కోండి అని అర్థం. అయ్యో, ఇంత ఒక్క పదానికి చూసారా ఎంత పెద్ద సెంటెన్స్ వాడాడు. డివై బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి అని అర్థం. కానీ మనం చేసే ప్రాసెస్ ఒకటే అండి. సో ఈక్వేషన్ మొత్తాన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేటివ్ చేయండి. డి బై డిఎక్స్ ఆఫ్ x⁴ ప్లస్ y⁴ మైనస్ a²xy ఈక్వల్ టు రైట్ సైడ్ కూడా డిఫరెన్షియేట్ చేయండి. అవతల 0 ఉంటే ఏంటి? 0నే వస్తుంది అనుకోండి. రాయటం అయితే మన ధర్మం. డి బై డిఎక్స్ ఆఫ్ ఒక్కొక్కళ్ళు. సో డి బై డిఎక్స్ ఆఫ్ x⁴ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ y⁴ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ a²xy ఈక్వల్ టు 0. 0కి డెరివేటివ్ 0. డి బై డిఎక్స్ ఆఫ్ x⁴ 4x³ ఇందులో విషయం ఏం లేదు. డి బై డిఎక్స్ ఆఫ్ y⁴ 4y³ కానీ మళ్ళీ వైని డెరివేటివ్ చేయాలి. డివై బై డిఎక్స్ ఇది మర్చిపోకూడదు. ఇక్కడ y కదా ఉంది, ఇక్కడ x కదా ఉంది, వేరు ఉన్నాయి కాబట్టి వైని సపరేట్గా డెరివేటివ్ చేయాలి. మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ a²xy. సరే a² గోల్ ఏముంది? a² కాన్స్టెంట్ బయటపడేయండి.
dydx ఆఫ్ xy. xy అంటే ఇది యూవీ రూల్. రెండు ఫంక్షన్స్ ప్రోడక్ట్లో ఉన్నాయి xy. అప్పుడు మనం ఎలా చేస్తాం డెరివేటివ్? xని పక్కన పడేస్తాం, వైని డెరివేటివ్ చేస్తాం. వైని డెరివేటివ్ చేస్తే dy/dx వస్తుంది. y యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు x అంటే dy/dx ప్లస్ ఈసారి వైని పక్కన పడేస్తాం, xని డెరివేటివ్ చేస్తాం. విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నప్పుడు xకి డెరివేటివ్ 1 అవుతుంది, ఈక్వల్ టు 0. సో xని పక్కన పడేసి వైని డెరివేటివ్, వైని పక్కన పడేసి xకి డెరివేటివ్. సో ఫైనల్గా 4x³ ప్లస్ 4y³ dy/dx మైనస్ a² ఇప్పుడు లోపలికి మల్టిప్లై చేయండి, మైనస్ a²x ఇంటూ dy/dx మైనస్ a² ఇంటూ y a²y ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనకు కావాల్సింది dy/dx కదా. సో ఇక్కడ ఒక dy/dx, ఇక్కడ ఒక dy/dx, ఈ రెండు టర్మ్స్ నుంచి dy/dx కామన్ తీద్దాం. వీళ్ళిద్దరిని ముందైతే రైట్ సైడ్ పంపించేద్దాం, ఒక్కొక్కరిని అవతల పంపించాలి కదా. లెఫ్ట్ సైడ్ ఓన్లీ dy/dxే మిగలాలి. మనం మెల్లగా అందరినీ రైట్ సైడ్ షిప్ ఎక్కిచ్చేసేయండి. dy/dx కామన్ తీస్తున్నాం లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఉండే ఈ రెండు టర్మ్స్లో dy/dx కామన్ కూడా తీసేస్తే ఇక్కడ 4y³ మిగులుతుంది, మైనస్ ఇక్కడ a²x మిగులుతుంది. రైట్ సైడ్ ఎవరు వస్తున్నారు మరి? అసలు dy/dx సంబంధం లేని వీళ్ళిద్దరు వస్తారు. మైనస్ a²y ముందు రాద్దాం, ప్లస్ a²y అవుతుంది, ప్లస్ 4x³ మైనస్ 4x³. సో మనకు కావాల్సింది dy/dx కాబట్టి నాకు తెలిసైతే ఈ కామన్ తీయటం ప్రాసెస్ డెరివేటివ్ చిన్న చిన్న రూల్స్ తెలిసిన చిన్న క్లాస్ పిల్లలకి నేర్పినా కూడా ఈ ప్రాబ్లం చేస్తారని నాకు అనిపిస్తుంది. కొంచెం బాగా మంచి షార్ప్ అయితే చిన్న డెరివేటివ్ రూల్స్ కామన్ తీయటం ప్రాసెస్ తెలుసుంటే చాలు వాళ్ళకి, 8th 9th పిల్లలకు దాదాపు. అంత సింపుల్ ప్రాబ్లం అండి ఇది. ఓకేనా, నెక్స్ట్కి వెళ్దాం. రైట్, y = x/y. మీరు ఇలాంటివి గుర్తుపట్టాలండి. ఫంక్షన్కి పవర్లో ఫంక్షన్ ఉన్నప్పుడు మనం లాగరిథమిక్ మెథడ్ అప్లై చేస్తాం. మన 4 మెథడ్స్లో ఒకటే మెథడ్లో రకరకాల రావచ్చు. ఇప్పుడు ఇవి ఇంప్లిసిట్ ఫంక్షన్స్ డెరివేటివ్ మెథడ్ వాడతాను, అందులోపల లాగరిథం వాడాల్సి వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ పైన ఫంక్షన్ ఉంది కదా. సో బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేయండి. log y = log x/y. log y ఈ y ముందుకు వస్తుంది, y ఇంటూ log x. సో ఇప్పుడు బోత్ సైడ్స్ d/dx అప్లై చేయండి. d/dx ఆఫ్ log y ఈక్వల్ టు d/dx ఆఫ్ y ఇంటూ log x. ప్రాసెస్ అయితే అదే చేసుకుంటే వెళ్ళిపోవటమే. d/dx ఆఫ్ log y, log yకి డెరివేటివ్ 1/y, బట్ వైని ఇంటర్నల్గా డెరివేటివ్ చేయాలి. దీన్ని చైన్ రూల్ అని కూడా అంటారండి. నేను ఇంటర్నల్ డెరివేటివ్ అంటే ఏదో ఆ పదం పట్టుకున్నా, ఎప్పుడో నేను చదువుకుంటున్నప్పటి నుంచి అదే వాడుతున్నా. ఇప్పుడు మ్యాథ్స్ టీచర్లు, మ్యాథ్స్ లెక్చరర్లు నన్ను ఎన్ని తిట్లు తిడతారు, ఏ కొత్త పదాన్ని కనిపెట్టాడని. చైన్ రూల్ అంటారు, ఏం లేదు. ఫంక్షన్ లోపల ఫంక్షన్ లోపల ఫంక్షన్ లోపల ఫంక్షన్ని డెరివేటివ్ చేసుకుని పోయే పద్ధతిని చైన్ రూల్ అంటారు. పేర్లు ఏదైతే ఉందిలే అని నేను నాకు అలవాటైందనే వాడుతున్నాను. సో వై ఇక్కడ ఎక్స్ వేరు ఉన్నాయి కాబట్టి వైని సపరేట్గా డెరివేటివ్ చేస్తున్నాను. ఇక్కడ ఎలా వాడాలి మనం? యూవీ రూల్, ఫంక్షన్ ఇంటూ ఫంక్షన్, వై అనే ఫంక్షన్ ఇంటూ లాగ్ ఎక్స్ అనే ఫంక్షన్. యూవీ రూల్ అప్లై చేద్దాం, వైని పక్కన పెట్టేద్దాం. డెరివేటివ్ ఎవరు ఇవ్వాలి? లాగ్ ఎక్స్కి చేయాలి. చేసిన డైరెక్ట్ లాగ్ ఎక్స్కి డెరివేటివ్ రాసానా 1/x. వైని పక్కన పడేసాను, లాగ్ ఎక్స్కి డెరివేటివ్ రాశాను. ఈసారి లాగ్ ఎక్స్ని పక్కన పడేస్తాను, వైకి డెరివేటివ్ రాస్తే dy/dx కదా, వైకి డెరివేటివ్ dy/dx. మన పని dy/dx కనుక్కోవటం. సో dy/dx టర్మ్స్ని ఒకవైపు ఉండేటట్టు చేసుకుందాం మనం. సో ఇది ఉంది కదా, ఈ టర్మ్ని లెఫ్ట్ సైడ్ తీసుకుపోదాం. ఆల్రెడీ అక్కడ ఎవరు ఉన్నారండి? 1/y dy/dx. దీన్ని కూడా ఇది తీసుకొద్దాం, మైనస్ లాగ్ ఎక్స్ ఇంటూ dy/dx. ఇప్పుడు ఇక్కడ y/x. సో dy/dx కామన్ తీస్తే 1/y మైనస్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు y/x. సో dy/dx ఈక్వల్ టు సో ఇక్కడ ఇంటూలో ఉన్నదాన్ని మనం ఇక్కడ బై రాస్తాం, y/x ఇంటూ ఇదంతా 1/y మైనస్ లాగ్ ఎక్స్. సో కథ దీని ఎందుకంటే ఏం సింప్లిఫై చేసే పని పెట్టుకోకండి, చేసినా ఏం రాదు. మీకు విషయం అయితే అర్థమవుతుందా? ఇచ్చిన ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ డెరివేటివ్ చేయండి, dy/dx కామన్ తీసి ఒక పక్కన తీసుకురండి, మిగిలిన రైట్ సైడ్ తీసుకుపోయినా ఆన్సర్ అయిపోతుంది. చలో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్, పదండి ముందుకు పదండి, దూసుకొచ్చేద్దాం.
d/dx ఆఫ్ ముందు లాగరిథం అప్లై చేద్దామా? ఫంక్షన్ పైన ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ పైన ఫంక్షన్ ఉంది కాబట్టి లాగరిథం అప్లై చేద్దాం బోత్ సైడ్స్. log y పవర్ x ఈజ్ ఈక్వల్ టు log x పవర్ sin y. తత్ఫలితంగా x ముందుకు వస్తుంది, x log y ఈక్వల్ టు sin y log x. ఇప్పుడు చక్కగా ఉన్న వీళ్ళకి చిచ్చు పెడదాం, డిఫరెన్షియేట్ చేయాలి. d/dx ఆఫ్ x log y ఈక్వల్ టు d/dx ఆఫ్ sin y log x. d/dx ఆఫ్ ఇగో ఫంక్షన్స్ రెండు ప్రోడక్ట్లో ఉన్నాయి, u v రూల్. సో యూని పక్కన పెడేద్దాం, ఎక్స్ని పక్కన పెడేద్దాం. లాగ్ వైకి డెరివేటివ్ 1/y ఇంటూ మళ్ళీ వైని డెరివేటివ్ చేయాలి కదా, dy/dx. ఇది y కదా, ప్లస్ ఈసారి లాగ్ వైని పక్కన పడేయండి, ఎక్స్కి డెరివేటివ్ 1 ఎలాగో అయిపోయింది. యూవీ రూల్ కూడా అప్లై చేసేసాను. అలాగే రైట్ సైడ్ కూడా యూవీ రూల్ అవుతుంది కదా, ఫంక్షన్ ఇంటూ ఫంక్షన్. సో సైన్ వైని పక్కన పడేస్తే లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x ప్లస్ ఈసారి లాగ్ ఎక్స్ని పక్కన పడేస్తే సైన్ వైకి డెరివేటివ్ కాస్ వై ఇంటూ dy/dx. మళ్ళీ వై కదా ఇక్కడ ఉంది, మనం చేసేది విత్ రెస్పెక్ట్ ఎక్స్ కదా, సో ఇంటూ dy/dx. సో మళ్ళీ మన పని ఏంటి, ఇక్కడ dy/dx టర్మ్ ఉంది, ఇక్కడ dy/dx టర్మ్ ఉంది. వీళ్ళందరూ ఒకకెళ్ళి dy/dx లేని వాళ్ళందరూ ఒకకెళ్ళి షిఫ్టింగ్ చేద్దాం. సో ఇది x/y dy/dx అన్నట్టు. ఇటు నుంచి ఎవరు వస్తారు, మైనస్ లాగ్ ఎక్స్ కాస్ వై dy/dx. సో dy/dxలు అందరూ ఒకకెళ్ళి. నెక్స్ట్ sin y/x మైనస్ లాగ్ వై. ఇటున్న లాగ్ వై ఇటువైపు. ఓకేనా సార్, మాకు మ్యాథ్స్ క్లాసులు చెప్పండి సార్ అనే వాళ్ళందరూ ఇటువైపు, కాదు సార్ మేము బైపీసీ ఫిజిక్స్ క్లాసులు చెప్పండి సార్ అనే వాళ్ళందరూ ఇటువైపు వచ్చేయాలి. ఆ ఒత్తిడి ఉంది నా మీద. సో dy/dx కామన్ తీయండి, కామన్ తీస్తే మిగిలింది x/y మైనస్ లాగ్ ఎక్స్ ఇంటూ కాస్ వై ఈక్వల్ టు రైట్ సైడ్ ఏది ఉంటే అదే, ఏముంది అక్కడ ఏది ఉంటే అదే, మైనస్ లాగ్ వై. సో ఇంటూలో ఉన్న ఈ మహానుభావుని డివైడెడ్ బై చేస్తే సో dy/dx ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎల్సిఎం చేసినా కూడా ప్రయోజనం ఉండదు, నేను అంతే రాసేస్తాను, పెద్ద ఉపయోగం లేని పనులు ఎందుకు మనం చేయటం. sin y/x మైనస్ లాగ్ వై బై x/y మైనస్ లాగ్ ఎక్స్ లాగ్ వై అండి. దీంట్లో మనం ఎల్సిఎం చేయటం అంటే ఫ్రాక్షన్ కింద ఫ్రాక్షన్లా కనబడుతుంది సార్, మాకు అట్లా బాగా ఇబ్బంది ఉందంటే మీరు ఎక్స్తో డినామినేటర్ మల్టిప్లై చేయండి. ఇక్కడ ఎక్స్ ఇంటూ అవుతుంది, బై ఎక్స్ ఉంటుంది, ఇక్కడ వై ఇంటూ అవుతుంది, బై వై ఉంటుంది. ఈ వై పైకి రాసి y/x రాయొచ్చు. అంటే నేను డైరెక్ట్గా ఆన్సర్ రాస్తాను, మీరు అది చిన్నపిల్లల క్యాలిక్యులేషన్ ఎల్సిఎంఏ కదా, మీరు రాసుకోవచ్చు. ఒకవేళ అది ఎట్లా వచ్చిందంటే మీరు ఆలోచించుకోవచ్చు. సో y/x పైకి వస్తుంది ఇంటూ sin y మైనస్ ఎక్స్ లాగ్ వై అవుతుంది బై ఎక్స్ మైనస్ వై లాగ్ ఎక్స్ లాగ్ వై అవుతుంది. ఇట్లా కూడా వస్తుందండి, ఇట్లా వస్తుంది. మీరు ఫ్రాక్షన్లు ఎందుకు సార్ మేము ఎక్స్ని ఎల్సిఎం చేస్తామంటే ఎక్స్ని ఇక్కడ ఇంటూ చేయండి మొత్తానికి బై ఎక్స్, వైని ఇక్కడ ఇంటూ చేయండి మొత్తానికి బై వై, ఈ మొత్తానికి బై వై మొత్తానికి బై ఎక్స్ y/x అవుతుంది. నేను చెప్పిన ఎల్సిఎం లోపల వస్తుంది. ఓకే, దీన్ని ఇక్కడ ఆపినా సరిపోతుంది మీకు. ఓకే, ఇదండి సెకండ్, థర్డ్, ఫోర్త్ బిట్లు. మనం చాలా ఇంపార్టెంట్ 7 మార్క్స్ రోమన్లోకి వెళ్ళబోతున్నాం. సో ఇప్పటివరకు మనం చేసిన కృషి ఎక్కడికి పోదు, ప్రతిదీ కౌంటే. డిఫరెన్షియేషన్స్ చాలా హ్యాపీగా వెళ్తుంది అనుకుంటున్నాను. నేను ఎలాంటి కన్ఫ్యూజన్స్ మీకు క్రియేట్ ఆల్రెడీ మీకున్న వాటిని తీర్చకపోగా నేనేమన్నా పెంచుతున్నానా తెలీదు. హ్యాపీ లెర్నింగ్ అయితే జరుగుతుంది నాకు అనిపిస్తుంది. కీప్ లెర్నింగ్. అండ్ ఒక మాట మీకు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నేను ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ కంపల్సరీ చేస్తానండి, డెఫినెట్గా చేస్తాను. మీరు నన్ను అర్థం చేసుకుంటారు, నేను ఒక్కడనే, నేను అన్నీ చేస్తాను. కొంత గ్యాప్ అండి, నేను చాలా క్రూషియల్ సిచ్యువేషన్లో ఉంటూ అసలు చేయకుండా ఉంటాం కన్నా ఒక మ్యాథ్స్ వీడియో అన్న చేద్దామన్న సిచ్యువేషన్లో చేసుకుంటూ వెళ్తున్నాను. విత్ ఇన్ ఫ్యూ డేస్ నేను కంప్లీట్ రిలీఫ్ అవ్వబోతున్నాను. అప్పుడు డైలీ 2-3 వీడియోస్ మీకు కొద్ది రోజుల పాటు కంటిన్యూస్గా వస్తాయి. సో ఆ రోజు కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. కామెంట్స్లో చాలామంది మ్యాథ్స్ వీడియో పెడితే దాని కింద ఫిజిక్స్ చేయమని, సెకండ్ ఇయర్ చేయమని, నేను అన్నీ చూస్తున్నానండి. డెఫినెట్గా నేను చేస్తాను. మీ ఫ్రెండ్ మీకు ఎప్పుడు మీకు కావాల్సినవి అందించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో హ్యాపీ లెర్నింగ్, బై బై అండ్ జై హింద్.